ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ప్రధానంగా ప్రతి ఒక్క ఆధార్ కార్డు, అంటే ఈ ఆధార్ కార్డుతోనే అన్ని రాష్ట్రాలు కూడా చాలా వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులతో పాటు అన్నిటి కూడా వీటిని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నా అందరూ వచ్చేసి ఈకేవై చేసుకోవడానికి ఆధార్ కార్డు అడుగుతున్నారు. చాలా పథకాలకు ఆధార్ కార్డు సో ఐడెంటిఫైగా చెప్తున్నారు. కాబట్టి ఇటీవల యుఐడిఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది వచ్చేసింది అనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే, యాప్ ద్వారా పేపర్ డాక్యుమెంట్లు వెంటనే తీసుకెళ్ళడం అవసరం లేకుండా, ఇప్పుడు మనం ఏదైనా డాక్యుమెంట్ తీసుకుపోవాలన్నా జిరాక్స్ తీసుకోవడం, లేదంటే ఒరిజినల్ తీసుకోవడం ఇవన్నీ అయితే ఉండదు. అలా కాకుండా పేపర్ లేకుండా డాక్యుమెంట్ తీసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే, ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ఏదైతే యుఐడిఏ తన అధికార ఎక్స్ అనగా ట్విట్టర్ ఖాతా వేదికగా వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే డిజిటల్ ఐడెంటిఫికేషన్ సురక్షితంగా ఉంచేందుకు ఆన్లైన్ మోసాలు చాలా వరకు అడ్రస్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి సో ఇక అందులో వచ్చేసి ఏదైతే ఆధార్ కార్డు సంబంధించి మోసాలు జరిగే విధానం ఉంటాయి. కాబట్టి చాలా వరకు ముఖ్యమైన 5 మార్గాలు కూడా సూచించింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి పాటించాలన్నమాట. దీనివల్ల ఆధార్ కార్డును ఎందుకు కాపాడుకోవాలి ఏంటది కూడా చెప్పారన్నమాట. ఒకటి, మీ ఆధార్ వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కితే ఆన్లైన్ ఫ్రాడ్, సైబర్ మోసాలు, స్కామ్లు ఉపయోగించే ప్రమాదం కూడా ఉంది. ఆధార్ అనేది అనేక కీలక సేవలకు గేట్వే లాంటిది. కాబట్టి సో ఇక ఇందుకు యుఐడిఐ చెప్తుంది. అందుకే దీనిని ఎప్పుడు సురక్షితంగా ఉంచాలని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ తప్పు మాత్రమే ఎప్పుడు చేయవద్దు. ఎందుకంటే మీ ఆధార్కి సంబంధించిన ఓటీపీ, పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేయకండి. ఆధార్ ఓటీపీ షేర్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు అవుతుంది. కాబట్టి ఓటీపీ లేకుండా మీ ఆధార్ వివరాలను ఎవరు యాక్సెస్ అయితే చేయలేరు అనమాట. మాస్క్డ్ ఆధార్ అనేక పథకాలు సేవల్లోనూ ఆధార్ కార్డు అవసరం అవుతుంది. కాబట్టి ముఖ్యమైన సేవల కోసం మాస్క్డ్ ఆధార్ కార్డును యుఐడి సూచిస్తుంది అనమాట. ఇందులో మీ 12 అంకెల ఆధార్ నెంబర్ పూర్తిగా కనిపించదు. ఇందులో కొన్ని ఏదైతే అంకెలు మాత్రమే కనబడతాయి అన్నమాట. దీనివల్ల మీ ఆధార్ నంబర్ గోప్యంగా ఉంటుంది. ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ అయితే లభించడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ లాక్ చేయడం అంటే యుఐడిఐ ఏదైతే యాప్ ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా మీ యొక్క ఆధార్ ఫింగర్ ప్రింట్ లాక్ అయ్యి యాక్టివేట్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఆధార్కు లింక్ అయినటువంటి ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫేస్ రికగ్నిషన్ డేటా లాక్ అవుతుందన్నమాట. ఇలా ఒకవేళ చేసుకోకపోతే చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతో ఎవరైనా మీ ఆధార్ కార్డు దుర్వినియోగం చేయకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు కూడా షేర్ చేయొచ్చు. సోషల్ మీడియాలో లేదా ఆన్లైన్లో ప్లాట్ఫామ్లో కావచ్చు ఆధార్ కార్డు ఫోటోను పోస్ట్ పెట్టవద్దు అని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలు కూడా ఇతరులకు చేరే ప్రమాదం కూడా ఉంటుంది అంటున్నారు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు మోసం లేదా సైబర్ క్రైమ్ గురై ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి. ఇందుకోసం యుఐడిఏ హెల్ప్ లైన్ 1497 నెంబర్ కావచ్చు, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేయవచ్చు. ఈ నెంబర్లో వెంటనే కాల్ చేసి ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని మరింత తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తానికి 5 రకాల పనులు అయితే చేయవచ్చు. గుర్తును చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. వీటిని మనం తప్పనిసరిగా అయితే ఫాలో కావాల్సి అయితే ఉంటుందన్నమాట.